బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో విచారణకు హాజరు కావడానికి విష్ణుప్రియ టేస్టీ తేజకు పోలీసులు 3 రోజులు టైం ఇచ్చారు. కొంచెం సమయం కావాలని వాళ్ల తరపున బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాష పంజాగుట్ట పోలీసులను కోరారు. బెట్టింగ్ యాప్స్ పర్యవసనాలు తెలియకుండా వాళ్లు ప్రమోషన్స్ చేశారని చెప్పారు. ఇకపై బిగ్ బాస్ ఫ్యామిలీలో ఎవరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయరని శేఖర్ భాష తెలిపారు. అయితే కనీసం ఎఫ్ఐఆర్ అంటే ఏంటో కూడా తెలియదు, అది తన పరిస్థితి. సో ఇది ఎప్పుడో 1.5 year క్రితం ఎప్పుడో చేశారు. అవి పెట్టుకొని ఇప్పుడు దాని మీద ఎవరో కావాలని కేసు పెట్టడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు అభిప్రాయపడ్డారు. బట్ వాళ్ళు చేసింది, బట్ వాళ్ళందరూ కూడా వీడియోలు అయితే చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ ఇంకా పొరపాటున ఎవరు చేయకండి అని చెప్పి ఒక అవేర్నెస్ వీడియో క్రియేట్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకైతే అంటే ఇన్ఫార్మ్ అయితే చేసాము, వచ్చి తీసుకోవాలి 41 లేకపోతే నోటీసులు ఏమి ఉంటాయి కదా, అవి తీసుకోవడం అనేది ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఫస్ట్ టైం జీవితంలో ఇటువంటి ఎక్స్పీరియన్స్, ఎప్పుడు వాళ్ళ మీద ఎటువంటి కేసు లేదు జీవితంలో. అందుకని వాళ్ళు కొంచెం భయపడున్నారు. కొంచెం టైం అడిగి అది రిప్రజెంటేషన్ ఇచ్చేసి వచ్చాను. విల్ టేక్ టైమ్ అండ్ వాళ్ళ లాయర్ తోటి వాళ్ళు అప్రోచ్ అయ్యి వచ్చి చేస్తారు. అందరి తరపు నుంచి టేస్టీ తేజ అండ్ విష్ణుప్రియ అడ్వకేట్ ఉంటారు కదా, మాట్లాడాను, శోభన్ గారితో మాట్లాడాను, టైం అడిగాను. ఒక 3 days లోపల ఏదో ఒకటి వచ్చి ఇస్తాను. 3 days లోపల అంటే ఇంకా చాలా మంది తెలియాల్సి కూడా ఉన్నాయి. అందరి నంబర్స్ రావాలి కదా, దాంట్లో 12 మంది పెట్టారు కదా, 12 మందివి తెలుసుకోవాల్సి ఉంది.